ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మాణం చేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీని నెంబర్ 1 గా నిలపాలనేదే తన ప్రధాన లక్ష్యమని వెల్లడి. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వారితో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పంట కాలువలు డంపింగ్ యార్డులుగా మారిపోయాయని వ్యాఖ్య. మోడీ 10 ఏళ్ల పాలనలో దేశ అభివృద్ధి, యువత భవిష్యత్తు నాశనం చేశారని ఆరోపించిన సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మాణం చేస్తున్నామని, పెట్టుబడులతో ముందుకొస్తే అన్ని రకాల వసతులు కల్పిస్తామని పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో అమరావతికి రావాలని, ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, వాటికి అవసరమైన భూములిచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఏపీని నెంబర్ 1 గా నిలపాలన్నదే తన ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు పోలవరం ప్రాజెక్టు వరమని, ఇది పూర్తయితే ఈ ప్రాంతంలో కరువు అనేదే ఉండదని తెలిపారు. వంశాధార, కృష్ణా, గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రంలోనే కరువు ఉండదన్నారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆగిన పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను 800 కోట్లతో పూర్తి చేస్తామని ప్రకటించారు. టెండర్ల ప్రక్రియను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. నదులను దైవ స్వరూపాలుగా కొలవడం మన సంప్రదాయం. గోమాతను పూజిస్తుంటాం, కానీ వాటి సంరక్షణకు చర్యలు తీసుకోబోమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పూజలు చేయడంతో పాటు వాటిని పవిత్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. పంచాయతీరాజ్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధికారులతో భేటీ అయ్యారు. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై వారితో సమీక్ష జరిపారు. అనంతరం ఈ అంశంపై మాట్లాడుతూ, చెత్త నిర్వహణ విషయంలో ప్రభుత్వ పరంగా తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. రోజుకు 2 సార్లు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి ప్రాసెసింగ్ సెంటర్కు పంపించే ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు కూడా అవేర్నెస్ పెంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా చెత్త నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. పంట కాలువలు, నదులను డంపింగ్ యార్డులుగా మార్చేశారని చెప్పారు. చిన్నపాటి నీటి కుంటలు ఉన్న చోటును కూడా చెత్తతో నింపేశారని అన్నారు. నదులకు మొక్కుతూ, దైవంగా కొలుస్తూ మళ్లీ అందులోనే చెత్తను కుమ్మరించడం సరికాదని చెప్పారు. ప్లాస్టిక్ కవర్లను ఎక్కడ పడితే అక్కడ పారేయడం వల్ల గోవులు వాటిని తిని చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, దీనికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. లేదంటే భవిష్యత్ తరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించారు. లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి. ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులో ఉండిపోయినాయి. వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆవులు ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం, గోరక్షణ అంటాం, కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని. అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లూరు నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యూనిక్గా చేశారు. ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది. అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే ఆ రోప్స్ కట్టింది అంటే ప్రతిదీ అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది, అది సంపద అవుద్ది. ఇక్కడ మేము కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది, అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పడేసిన ప్రతి చెత్త పనికిరాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది అది ఇంకో చోట సంపాదన అవుతుంది. సో ఆ కాన్సెప్ట్లో ఆయన 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అదొక మనకి అసెట్ అయిపోద్ది, అదొక సంపద అయిపోద్ది. దాన్ని ఎలా చేయాలనేది ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఇది గతంలో 2-3 సార్లు చేశారు, కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆయన చూసిన తర్వాత ఇది నేను పిఆర్ తీసుకున్నప్పుడు శశిభూషణ్ గారు దీన్ని ఆయన పేరుని ప్రతిపాదించారు. సో ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు ఇది నిజంగా చాలా బాగుంది. కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు. మన వస్తువులు వాడతాం, పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు, అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ. ఇది ఈరోజు మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం.
ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని. ఎందుకంటే అది నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ఆ ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి, అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొలప్రోలును పిఠాపురం. సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు. దాంతోపాటు ఇది 2 రకాలుగా ప్రతిపాదిస్తున్నాం. ఒకటి, ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక 6 మంది ఉండి, ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం, ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం, ఆ మన ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం. మోడీ 10 ఏళ్ల పాలనలో దేశ అభివృద్ధి, యువత భవిష్యత్తు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ విమర్శించారు. 2 రాష్ట్రాల మద్దతుతో కేంద్రంలో అధికారం చేపట్టిన మోడీ ప్రజల మద్దతు ఉన్నట్లు చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు ఆంధ్రప్రదేశ్ కమిటీ రాష్ట్ర విస్తృత సమావేశాన్ని తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని సుందరయ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ, సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ మరియు రాష్ట్ర జిల్లా ప్రజారంగాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ, జనసేన, టీడీపీ గతంలో బీజేపీకి మద్దతు తెలిపిన పార్టీలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలిచిన పాలనలో ఎలాంటి మార్పు ఉండదని తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, సమగ్ర అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రణాళిక విడుదల చేయాలని అన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో ప్రజా సమస్యలపై పోరాడుతూ వామపక్ష పార్టీలు ప్రతిపక్ష పాత్ర వహిస్తామని స్పష్టం చేశారు. District level leaders of the CPIM along with the state committee members are discussing the present state of affairs politically, organizationally and ideologically. They have been circulated with the state committee review as well as the party central committee review, where the overall political situation is being analyzed. 2024 Lok Sabha election, as is known, is a severe setback to BJP, Narendra Modi and Sangha Parivar. They wanted to gain a 2/3 majority in Lok Sabha and go ahead with their project of destroying the secular democratic Republican Constitution of India. In that place they wanted to institute a modified constitution, and we criticize them because they want to take certain ideas from Manusmriti, the Brahmanical law system that existed centuries ago. They will not do that openly, but they want to do it in a concealed manner. పార్లమెంటు స్పీకర్ విషయంలో వారికే మద్దతు కూడా ప్రకటించారు. అందుకని రాజకీయ పరిస్థితులు ఏమీ మారలేదు. ఈ రాష్ట్రంలో బీజేపీకి అందరూ సానుకూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నిజంగా మతోన్మాద బీజేపీని ప్రతిఘటించాల్సిన పరిస్థితి ఈరోజు వామపక్షాలకే మిగిలిపోయింది. అందుకని ఆ బాధ్యతను మేము నిర్వహించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం విభజన జరిగిన 5 సంవత్సరాల్లో బీజేపీకి మద్దతు ఇచ్చి మన రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి అండగా నిలిచాడు. గత 5 సంవత్సరాల్లో అదే పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ద్రోహం చేసిన బీజేపీకి అండగా ఇచ్చి రాష్ట్రానికి నష్టం చేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ బీజేపీతో చేరి ఆ బీజేపీ విధానాలని సమర్థిస్తూ ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించకుండా ఉంటారా, లేదు ప్రభుత్వంలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతారా అని చెప్పేసి ఈరోజు ప్రశ్న. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో జగన్ అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్ పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఆయన ఒత్తిడితోనే 2021 మే 14న తనను సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. అప్పుడు తనను కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని అందులో పేర్కొన్నారు.
4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రకు ఏమీ చేయకుండా ఇప్పుడు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు చంద్రబాబు ఒక ప్రాంతానికే పరిమితమై పరిపాలన కొనసాగించారని విమర్శించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కావాల్సిన అనుమతులన్నీ జగన్ తీసుకొచ్చి పనులు మొదలు పెడితే ఇప్పుడు వచ్చి నేనే అన్ని చేసినట్లు చంద్రబాబు మాట్లాడుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అమర్నాథ్ అన్నారు. ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుది సవతి తల్లి ప్రేమ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేస్తారో చెప్పకుండా వైసీపీని నిందించడానికి పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ప్రపంచంలో మరే రాజకీయ నాయకుడికి ఉండవంటూ మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్పోర్టుకు ఉన్న భూ సమస్యలు సహా అన్ని పరిష్కరించి వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. భోగాపురం ఎయిర్పోర్టు పనులు ప్రారంభించే నాటికి ప్రభుత్వం దగ్గర 377 ఎకరాల భూమి మాత్రమే ఉంది. పరిహారం, కోర్టు కేసులు ఎదుర్కొని ముందుకు వెళ్లామని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. అలాగే ఉత్తరాంధ్ర మీద వారికి ప్రేమ ఉన్నట్టుగా ఆయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా గతంలో ఏమీ చేయనటువంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంత ప్రజల మీద సవత్తల్లి ప్రేమ చూపించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనబడింది. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో పనిచేసినటువంటి సందర్భంలో చేపట్టినటువంటి కార్యక్రమాల గురించో లేదా ఈ ప్రాంతం మీద, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ 5 సంవత్సరాలు కూడా కేవలం ఒక ప్రాంతం మీద, ఒక ప్రాంతం గురించి, ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తపన పడినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. సరే, ఏదేమైనప్పటికీ వారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత, రానటువంటి కాలంలో ఈ ప్రాంతానికి ఏం చేస్తాం అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత సహజంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి కార్యక్రమం, ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు ఏదో అన్యాయం చేసినట్టుగా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం మనం చూసాం. ముఖ్యంగా అందులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 2200 ఎకరాలు ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో, అందులో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది కేవలం 377 ఎకరాలు. 377 ఎకరాలు మాత్రమే ఆ రోజు ప్రభుత్వం ఆధీనంలో, ఆ 2200 ఎకరాల్లో 377 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దాదాపు మిగిలిన 1850, 1900 ఎకరాలు అసలు ప్రభుత్వం ఆధీనంలో లేదు, రైతుల ఆధీనంలోనే ఉంది. కానీ ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి 2019 ఫిబ్రవరి 14 ఒక శిలాఫలకం వేసేసి అప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సరే, పిల్లలను బడులకు పంపించడానికి పేదరికం అడ్డు కాకూడదని, బడిఈడు పిల్లలు పనులకు పోకూడదన్న మంచి సంకల్పంతో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన అమ్మఒడి పథకాన్ని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తూ తల్లిదండ్రులను మోసగిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని చదివితే చాలా అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చదువుకునే పిల్లలున్న తల్లులకు ఏటా 15,000 ఇవ్వడం ద్వారా
పేదరికంలో ఉన్న వాళ్లకు వైఎస్ జగన్ మేలు చేశారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు చేయనటువంటి వినూత్న ఆలోచనను చేసిన నేత ఒక్క జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ఒక్క పథకానికే ఏకంగా 26,000 కోట్లు తల్లుల ఖాతాల్లోకి జమ చేశారన్నారు. 5 ఏళ్లు తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని తెలుగుదేశం కూటమి కాపీ కొట్టడమే కాక మాట నిలుపుకోలేదని ధ్వజమెత్తారు. ఇంటిలో ఎంతమంది చదువుకున్నా జగన్ ఒక్కరికే 15,000 ఇస్తున్నారు. మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఒకరైతే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురు పిల్లలుంటే 60,000 అందజేస్తామని ప్రకటిస్తే ప్రజలు ఆకర్షితులై ఓట్లేసి గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకు ఉందా లేదా అని నిలదీశారు. రెడ్డి గారు ఏం చెప్పారు అమ్మఒడి కార్యక్రమంలో? అయ్యా, అమ్మఒడి సక్సెస్ఫుల్గా అమలు చేశాం, మళ్ళా అమలు చేస్తాం. ఇంతకుముందు 15,000 ఇస్తున్నాం, ఇప్పుడు 17,000 ఇస్తాం అని తన వాగ్దానంలో చెప్పాడు, మేనిఫెస్టోలో. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి, పని అయిపోయింది పర్లేదు అని మీకు తెలుసు కదా. చాలా సామెతలు ఉన్నాయి. రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య, వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య. ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం, ఈ ఎన్నికల తర్వాత తూ మేము ఎక్కడ వాగ్దానం చేసాం అదంతా చేశాం కదా అది అని మాటలు మాట్లాడటం. ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. ఇంత పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. కొత్తగా అది అలవాటు పడ్డ చీటర్లాగా ఇవాళ ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశమని మనవి చేస్తున్నారు. ఆలోచన చేయండి రాష్ట్ర ప్రజానీకం. జగన్మోహన్ రెడ్డి గారు వద్దని, చంద్రబాబే కావాలని ఓట్లేసిన తల్లులను అడుగుతా ఉన్నా, ఓట్లేసిన కుటుంబాలను అడుగుతా ఉన్నా. ఇంత దారుణమైన మోసాలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఓటు వేశారు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఈ పాటికే ప్రతి సంవత్సరం జూన్లో ఎండింగ్లో ప్రతి తల్లులకి ఖాతాల్లో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. 26,000 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జులై వచ్చింది, జీవో ఇష్యూ చేశారు అంతే. పాత జీవోలాగానే మేము ఇచ్చేదానికన్నా 2,000 తక్కువ. ఎప్పుడు అమలు చేస్తారు చెప్పరే? బళ్ళు తెరిచారే? జరుగుతున్నాయే? తల్లుల ఖాతాల్లో వేస్తున్నారా? ఎప్పుడు వేస్తారు చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము అడిగితే సుయినేస్ అనేది రేపేదో ఆవేశపడిపోతాడు. మనం ఉచిత ఇసుక దగ్గర ఏదేదో ఆవేశపడిపోతాడు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి మరీ సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుండి సచివాలయానికి వెళ్తున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్ను ఆపారు. సమస్యలపై వినతులు అందించేందుకు వచ్చిన ప్రజలను పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన పలువురు తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం వారి నుండి వినతి పత్రాలు తీసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కారు దిగి వచ్చి హామీ ఇవ్వడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్లతో పాటు మరో 2 ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేశారు. రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అనంతరామును అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ఆర్పి సిసోడియాకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. జి జయలక్ష్మికి సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించింది. కాంతిలాల్ దండే ఆర్ఎండ్బి ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సురేష్ కుమార్ ను పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కార్యదర్శి, గ్రామ వార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. జిఏడి కార్యదర్శిగాను సురేష్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సౌరభ్ గౌర్ ఐటీ శాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది.
యువరాజ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శిగా, హర్షవర్ధన్ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. పి భాస్కర్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి, ఈడబ్ల్యూఎస్ జీఏడీ సర్వీసెస్ అదనపు బాధ్యతలు అప్పగించింది. కె కన్నబాబు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గాను బాధ్యతలు అప్పగించింది. వినయ్ చంద్ పర్యాటక శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. వివేక్ యాదవ్ యువజన సర్వీసులు, క్రీడల శాఖ కార్యదర్శిగా నియమించింది. సూర్యకుమారి మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సి శ్రీధర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించింది. జె నివాస్ ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. విజయ రామరాజు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా పోస్టింగ్ ఇచ్చింది. హిమాంశు శుక్లా సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా నియమించింది. ఢిల్లీరావు వ్యవసాయ శాఖ డైరెక్టర్గా పోస్టింగ్ ఇచ్చింది. వ్యవసాయ శాఖ నుండి హరికిరణ్ను ప్రభుత్వం బదిలీ చేసింది. హరీష్ కుమార్ గుప్తా విజిలెన్స్, ఎన్ఫోర్స్ డీజీగా బదిలీ చేసింది. కుమార్ విశ్వజిత్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. గిరిజా శంకర్ను ఆర్థిక శాఖ నుండి రిలీవ్ చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మాణం చేస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీని నెంబర్ 1 గా నిలపాలనేదే తన ప్రధాన లక్ష్యమని వెల్లడి. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వారితో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పంట కాలువలు డంపింగ్ యార్డులుగా మారిపోయాయని వ్యాఖ్య. మోడీ 10 ఏళ్ల పాలనలో దేశ అభివృద్ధి, యువత భవిష్యత్తు నాశనం చేశారని ఆరోపించిన సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.